1వ అధ్యాయం 24వ వచనాన్ని స్పష్టంగా చదువుతున్నాను వినండి. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వులు రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ ఆమేన్. ఏంటంటే మనిషి యొక్క జీవితం ఎలాంటిది? గడ్డి లాంటిది. అందుకే వెనకటి ఒక ఆయన రాశాడు పాట, గడ్డి పువ్వు లాంటిదోయి ఈ జీవితం. ఇంకా నేను అంతకంటే పాడను. ఎందుకంటే ప్రభు ఈ రోజున మనతో శ్రేష్టమైన మాటలు మాట్లాడడానికి ఇష్టపడుతుంది. ఆమెను చెప్తాం. ఆమెన్ అన్న ప్రతిసారి ప్రభు నీ కుటుంబంలో గొప్ప కార్యాన్ని జరిగించును గాక. ఈ రోజున భూమి మీద ఉన్నటువంటి మానవాళి అందరూ కూడా అనుకునే మాట ఏంటో తెలుసా? నాకేమి అన్ని ఉన్నాయి, నాకేమి కారు ఉంది, నాకేమి బండి ఉంది, నాకేమి ఇల్లు ఉంది, నాకేమి అన్నదమ్ములు ఉన్నారు, నాకేమి తల్లిదండ్రులు ఉన్నారు, నాకు ఏ దిగులు లేదు అనుకుంటారు. కానీ అవన్నీ కూడా గడ్డి పువ్వు లాంటివే, ఇంద్రధనుస్సు లాంటివే. ఇంద్రధనుస్సు ఎప్పుడు వస్తుందండి? వానబడినప్పుడు వస్తుంది. అలా వచ్చి కనపడి వెళ్ళిపోతుంది. అలాంటిది ఈ లోకంలో ఉన్నటువంటి బంధాలు, బాంధవ్యాలు. అందుకే అపోస్తులైన పౌలు గారు ఒక మాట అంటారు, దుర్నీతి చేత పట్టబడి, దుర్నీతి చేత మీరందరూ కూడా మిళితమైపోయి మీరందరూ కూడా దుర్నీతిలోనే బ్రతుకుతున్నారు. దుర్నీతి అంటే ఏంటి? దుష్ట కార్యాన్ని జరిగించేది ఉంటుంది. ఆ సూక్తులు ఎలా ఉంటాయి అంటే దుష్ట కార్యాన్ని జయించడానికే ఉంటాయి. దుర్నీతి చేత మనము పట్టబడలేదు, కానీ ప్రభు ఆత్మ చేత పట్టబడ్డాం. ఆమేన్ చెప్పండి. ప్రభు ఆత్మ చేత పట్టబడ్డాం. అందుకు వెనకటికి ఒక ఆయన అన్నాడు ఒక మాట, వినుట వలన విశ్వాసం కలుగుతుందని. ఎవరు ఆయన? ఆ మాట అన్న ఆయన పరిశుద్ధుడైన, శ్రీమంతుడైన, శ్రీకరుడైనటువంటి నా ప్రియుడు యేసు రాజు. ఆమేన్. ఆయన పరిశుద్ధుడు, ఎప్పుడు కూడా పరిశుద్ధుడే. భూమి మీద ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా ఆయనకి సమానులు ఎవరు లేదు. ఆయన పోలికగా ఏర్పాటు చేయబడినటువంటి మనము ఆయన పోలికలోనికి వెళ్ళడానికి ఎన్ని తిప్పలు పడాలా లేదా? పడాలి. అందుకే అంటాడు అపోస్తులైన పౌలు గారు, అపోస్తులైనటువంటి పేతురు గారు 1వ పేతురు 4వ అధ్యాయంలో చదువుతాం, క్రీస్తు శరీరమందు మన కొరకు శ్రమపడిను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమీ లేక యుండును. ఏంటంటే శరీరంలో శ్రమ పడినాడు, పాపంతో ఇక జోలి. అందుకే ప్రభు అపోస్తులైన పౌలు గారికి ఒక ముళ్ళు పెట్టాడు. అపోస్తులైనటువంటి పౌలు గారు ఆయన ఎక్కడున్నా కూడా ఆయన కళ్ళమ్మటి పుసి ఆగదంట. ఆ పుసి అనేది ఆగదంట. ఆయన కళ్ళు పోయి ఎప్పుడు సౌలుగా ఉన్నప్పుడు దమస్కు మార్గములో ప్రభు పట్టుకున్నప్పుడు ప్రభు వెలుగు ఆయన కన్నులను చూసినప్పుడు ఆ కన్నులు ఏమైనా అంటే చెదరిపోయి పోయి మరలా తిరిగి మనోనేత్రాలను తెరిచాడు ప్రభు. ఆత్మలో ఉన్న నేత్రాలను తెరిచి శరీర సంబంధమైన నేత్రాలకి కనెక్షన్ చేసి మరలా చూపించాడు ఈ లోకాన్ని. ఎందుకో తెలుసా? హింసకుడు, దూషకుడైన, హానికరుడైన నన్ను ప్రభు ఎందుకు లేపాడో తెలుసా? ఆయన కొరకు మరణించడానికి అపోస్తులైన పౌలు గారు చెప్తారు. ఈ రోజున మన జీవితం ఎలా ఉంది? ప్రభు కోసం శ్రమ పడేవారిగా ఉన్నామా, లేక మన అవసరాల కోసం శ్రమ పడేవారిగా ఉన్నామా? ప్రభు కోసం ప్రాణత్యాగం చేసిన వారు ఎందరో మిషనరీలు, మిషన్లు, ఎన్నెన్నో చేశారు ప్రభు కోసం. ఎందుకు చేశారు?
పిచ్చిపట్టే వాళ్ళకి కొంత పిచ్చి వచ్చిందండి. లేకపోతే బంగారం లాంటి కుటుంబం ఉంటే, బంగారం లాంటి భార్య ఉంటే, బంగారం లాంటి తల్లి ఉంటే, బంగారం లాంటి తమ్ముళ్ళు ఉంటే ఎందుకు విడిచిపెట్టి అమెరికా నుండి ఈ దేశానికి వచ్చి, లేకపోతే ఎక్కడో యెరూషలేము మారుమూల ప్రాంతాల్లో బ్రతికినటువంటి వారు అపోస్తులుగా పిలువబడిన వారు మన దేశానికి తోమ గారు రావాల్సినంత పని ఏంటండి? వారికి కుటుంబాలు లేవా? వారికి తల్లి లేదా, భార్య లేదా, లేక అన్న లేడా, తమ్ముడు లేడా, చెల్లి లేదా? లేకపోతే కుటుంబం అనే బాధ్యతలు, బరువులు లేవా? ఉన్నాయి. కానీ నాగటి మీద చేయి పెట్టి వెనుదిరుగు వాడు నాకు పాత్రుడు కాడు అన్న ఒక్క ఆ సజెషన్ వర్డ్ని పట్టుకున్నారు వాళ్ళు. అది సజెషన్, సలహానే. ఆజ్ఞ వేసినట్టు చెప్పాడు ప్రభు, అయినా కూడా ఆజ్ఞలో కూడా వాళ్ళు సజెషన్ చూశారు. ఆమె ఈ రోజున నువ్వు ఆజ్ఞను కూడా ఎలా చూడాలి అంటే సజెషన్ ని చూసినట్టు చూడాలి, సలహాని చూసినట్లు చూడాలి. గోతిలో ఉన్నటువంటి యోసేపు జీవితం ఎలా మార్చబడిందో తెలుసా? ప్రభు యొక్క సజెషన్స్ ని, ప్రభు యొక్క ఆజ్ఞలను, ప్రభు యొక్క ఆ యొక్క ఉన్నతమైన ఆలోచనలను ముందుగానే యాకోబు యోసేపుకు నేర్పిస్తూ వచ్చాడు. చిన్న వయసు నుండే కలలు గంటం ప్రారంభించాడు. అందుకే అపోస్తులకు రాసిన పత్రికలో ఉంటుంది మా 2వ అధ్యాయంలో పెంతెకోస్తు దినమందునని అక్కడ నుండి కింద మనం చదివినట్లయితే మీ పిల్లలు అని అక్కడ ఒత్తి చెప్తాడు. కలలు అంటారు. ఎప్పుడు నీలో పరిశుద్ధాత్మ అనుభవం వచ్చినప్పుడు నీ కుమారుడు కూడా ఏమైంది? పరిశుద్ధాత్మ అనుభవాన్ని నువ్వు కలిగించేలాగా నీ పద్ధతులు, నీ ఆలోచనలు, నీ అలవాట్లు మార్చబడినప్పుడు ఆ పద్ధతులు అనేవి అనుకోకుండా అతనికి అమర్చబడదు. గోతిలో ఉన్నవాడిని తీసుకుపోయి ప్రభు ఎక్కడ పెట్టాడంటే భవనంలో పెట్టాడు. ఆమెను చెప్పు. ఈ రోజు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ప్రభు ఆ సమస్యలో నుండి నిన్ను తీసుకుపోయి భవనంలో కూర్చోబెడతాడు. ఆమేన్. హల్లెలూయా. శ్రమలు వస్తాయని చాలా మంది వ్యసన పడుతూ ఉంటారు. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళకి శ్రమలు వస్తే చాలు, ఏంటి వీళ్ళు ప్రార్థనకి వెళ్తారు, వీళ్ళకి ఏంటబ్బా ఈ సమస్యలో, ఏంటి సమస్యలో, ఎందుకు వస్తున్నాయి సమస్యలు అంటారు. అలా అన్నప్పుడు నువ్వు ఈ మనసులో ఏమనుకోలేదు సార్, నేను ఎరిగి ఉన్న దేవుడు నన్ను విడిచిపెట్టే దేవుడు కాడు. గోతిలో ఉన్న యోసేపుని ఏ విధంగా భవనానికి చేర్చాడో నా దేవుడు నన్ను కూడా ఈ శ్రమలనే వలలో నుండి విడిపించి విముక్తిని చేస్తాడని గట్టి విశ్వాసం నీలో ఉండాలి. అదే క్రీస్తును ఆయుధంగా ధరించుకోవడం అంటే. శ్రమలో క్రీస్తును ఆయుధంగా ధరించుకోవడం అంటే అదే. ఎన్నెన్నో శ్రమలు వస్తాయి. నాకు రావా? పాస్టర్ గారికి రావా? నీకు రావా? బయట వింటున్న వాళ్ళకి రావా? వస్తాయి. శ్రమలు ఎందుకు పెడతాడో తెలుసా ప్రభువు? శ్రమల వలన సువర్ణంగా మార్చబడతాము. రేసన్న గారు ఎన్నో మార్లు ఈ మాటలు అంటూ వచ్చారు. ఆయనతో సహవాసం చేసినటువంటి అనేక పరిశుద్ధులతో అన్న మాట ఏంటో తెలుసా? శ్రమ పడితేనే ప్రభువు, శ్రమ పడితేనే మోక్ష రాజ్యము, శ్రమ పడితేనే పరలోక రాజ్యములో సింహాసనం. ఆమేన్. నీతి కిరీటం అప్పుడు పెట్టబడుతుంది, సువర్ణ కిరీటం అప్పుడు పెట్టబడుతుంది. మహోజ్వలమైనటువంటి ఆ మహాస్థానంలో నీకు ఒక అధికారాన్ని ప్రభువు ఇస్తాడు. ఆమేన్. శ్రమ పడాలి. భూమి మీద ఉన్న 4 శ్రమ పడాలి. మన లైఫే శ్రమ. ఎందుకో తెలుసా? ప్రభు మనకు నేర్పించిన పాఠం ఏంటంటే శ్రమలలో కూడా ఆనందమే. వెనకటికి ఒక మహానుభావుడు అన్నాడు, కర్మ మార్గంలో వెళ్ళేవాడు దేవుణ్ణి చూసిపోతే, కష్టపడితే ఆ కష్టం వాడికి వ్యర్థంగా పోదు, ఆ కష్టం వాడికి ఎన్నడూ కూడా దూరంగా నిలబడదు, మంచినే చేకూరుస్తుంది, మంచినే కుటుంబానికి కదిలిస్తుంది, కలిగిస్తుంది అని చెప్పి ఒక మహానుభావుడు పురోహితుడు అన్నాడు. హల్లెలూయా. ఈ రోజున మనము మన యొక్క ఆలోచనలు ఎలా ఉండాలో తెలుసా? ఆయన ఎలాంటోడో అది మనసులో గుర్తుపెట్టుకోవాలి. ఎవరో? ప్రభు అయిన దేవుడు. అందుకే కీర్తనలు రాసినటువంటి ఒక మహాకవి
అక్కడ రాశాడు 103వ కీర్తన చదివి నాకు సహకరించండి. 103వ కీర్తన 103వ కీర్తన 8వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుదాం. కిందకి చదవగలరా? నేను చదువుతున్నాను. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, ఆయన ఎల్లప్పుడూ వేద్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. చాలు. ఏంటంటే ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆయన గురించి. ఆయన ఎలా అంటాడు? ఆయన ప్రేమించే ప్రేమమూర్తి. ఆయనని మోసుకు వెళుతున్న మేమందరము కూడా ఎందుకు ఆయన గురించి ఎక్కువగా ఆలోచిస్తాము, ఆయన గురించి ఎందుకు ఎక్కువగా పాటలు రాస్తాము, ఎక్కువగా పాటలు పాడతాము, ఎక్కువగా వాక్యాన్ని చదువుతామయ్యా అంటే ఆయన బ్రతికించే దేవుడు. ఆమె దేవుడు ఎలాంటి దేవుడే అంటే నమ్మిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు, శ్రమలలో కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఏమైనా అతిక్రమాలు ఏమైనా మనం చేసామనుకో ఆయన కోప్పడేవాడా? కోప్పడదు. అతిక్రమాన్ని నువ్వు సరి చేసుకునేదాకా ప్రభువు నీతో మాట్లాడుతూనే ఉంటాడు. నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు, నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదని నీ పక్క నుండి ఎవరో ఒకరి ద్వారా మాట్లాడుతూనే మాట్లాడతాడు. ఏదో ఒక రోజు నీకే ఒక బుద్ధిని, మంచి మనస్సుని కలిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. పాడైన జీవితాన్ని కట్టే వాళ్ళు ఎవరైనా భూమి మీద ఉన్నారా అంటే ఎవ్వరు లేరనే చెప్తాను. భూమి మీద ఎవ్వరు కూడా అంత ప్రేమను చూపించిన వాళ్ళు లేరు. అందుకే ఒక మహానుభావుడు ఎప్పుడు ప్రార్థన చేస్తా ఉంటాడంట. ఎలాగో తెలుసా? పాపోహం పాపకరమానం పాపాత్మే పాప సంభవేత్ రాజ్మాం కృపయ దేవ శరణాగ్రత వస్తల అన్యద శరణ నాస్తిత్వమేవ శరణ మమం. దీని అర్థమేందో తెలుసా? నేను పాపిని, పాపకర్మాలు చేశాను, నేను పాపంలోనే సంభవించాను, పాపంలోనే పుట్టాను, నా జీవితం అంతా పాపంలోనే ఉంది. కానీ కృప కలిగిన దైవానివి నువ్వు, ఆ పాపాలన్నిటి నుండి విడిపించగలిగిన సమర్థులు భూమి మీద ఎవరు లేరు, కానీ నీవు మాత్రమే చేయగలిగిన సమర్థుడు. ఆమేన్ చెప్పండి. అంత గొప్ప మహానుభావుడు ఆయన. ఎవరు? యేసు ప్రభు. ఆయనకి మహాదేవుడని పేరు, గొప్ప దేవుడని పేరు. ఆమేన్. ఈ రోజుకి కూడా సజీవుల లెక్కలో ప్రభు మమ్మల్ని నిలబెట్టాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడు. ఆమేన్. ఎందుకో తెలుసా? పరిచర్య చేపించడానికే మమ్మల్ని నిలబెట్టలేదు, మేము నమ్ముతున్నాం. ఆమేన్. ఏమంటారండి? అంతే. ఆమేన్. ఈ రోజున మీ సేవకుడు మీకోసము రేయి పగలు స్తుతిస్తూ ఉంటే మీరు ఆయన కోసం ఏ రోజైనా ప్రార్థన చేస్తున్నారా అని అడుగుతున్నాను. చేసే వాళ్ళు ఎంతమంది చెప్పండి? మీ కుటుంబాల్లో సమృద్ధి దీవెన ఉండునుగా, మీ కుటుంబాల్లో అనుక్షణము దైవ దీవెన, అనుక్షణము దేవుని కంచె, అనుక్షణము దేవదూతల సహాయం మీకు ఉండునుగా. ఎందుకో తెలుసా ఆ మాట? నేను దైవ సేవకుల గురించి ప్రార్థించేవాడు ఎలాంటి వాడు అంటే వాడు ఒక ప్రార్థనా యోధుడు, వాడు ఒక గడగడలాడించేటటువంటి ఒక సైనికుడు. ఎవరినో తెలుసా? సాతాను గాడి కోటలను కూల్చే సైనికుడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు కూడా నా తల్లి నా గురించి ప్రార్థించిన రోజులే. తల్లేగా, సేవకురాలేగా, అయినా కూడా నేను ఎక్కడికి వెళ్తున్నా నాకు ప్రార్థన చేయండి, ఎక్కడికి బయటికి పంపి. అందుని బట్టి నేను సంతోషపడతాను. ఎక్కడికైనా వెళ్ళు, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నానని చెప్పినా కూడా ఆగు ప్రార్థన చేయని అని చెప్పందే పంపి.
ఎందుకని ఈ మాట చెప్పాను అంటే, నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావు అంటే నువ్వు ప్రార్థన చేసుకోకుండా వెళ్ళావే అనుకో, తాను కోటలై తాను సైన్యం అని. ఈ సైన్యాన్ని మనం ఎదుర్కోవాలి అంటే కేవలం ఏముండాలి మనలో? ప్రార్థన 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 ప్రార్థన. ఎక్కడికి వెళ్తున్నా ప్రార్థన ఉండాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చివరి మాటలుగా చెప్తున్నా. ఏంటి ఆ విషయం అంటే, యోసేపుకు తెలుసు అన్నలు అమ్మేస్తారని, యోసేపుకి తెలుసు అన్నలు దుర్మార్గులని, యోసేపుకు తెలుసు అన్నలు నన్ను సంపూర్ణంగా నాశనం చేస్తాడని. కానీ ప్రేమను మాత్రమే చూపించాడు. నువ్వు కూడా ఏం చేయాలో తెలుసా? నీకు తెలిసినప్పటికీ కూడా నువ్వు కూడా ప్రేమను మాత్రమే చూపించేవాడు. ఎందుకో తెలుసా? నీ తండ్రి ప్రేమించేవాడు కనుక, నీ తల్లి లాంటి నీ తండ్రి ప్రేమించేవాడు కనుక నువ్వు కూడా ప్రేమనే చూపించాలి. ప్రేమ అనగానే ఈ లోక సంబంధమైన ప్రేమ అనుకోరు, ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే ప్రేమ కాదు అది. మోక్ష రాజ్యములో పరిశుద్ధుల మధ్య 24 పెద్దల మధ్య 4 జీవుల మధ్య మహోజ్వలమైనటువంటి ఆ స్థానంలో పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని నిత్యము కొనియాడబడుతున్న ఆ మహారాజు అయినటువంటి తండ్రి యొక్క ప్రేమను నువ్వు చూపించాలి. హల్లెలూయా హల్లెలూయా. ఏ తండ్రి ప్రేమ చూపించాలండి? మహోజ్వలమైన నా తండ్రి ప్రేమనే చూపించాలి. పక్కన వెళ్తానండి, ఈ పక్కన వెళ్తాను. నా తండ్రి ప్రేమించేవాడు, నా తండ్రి ప్రేమించేవాడు, నేను కూడా ఆయనలాగా ప్రేమించేదాన్ని. అది ఈ లోక సంబంధమైన ప్రేమ కాదు, చెప్పండి. అది పరలోక సంబంధమైన ప్రేమ. ఆమేన్. యోసేపుకు తెలిసినప్పటికీ కూడా యోసేపు భయపడలేదు. ఎందుకో తెలుసా? యోసేపుకు తెలుసు తన కన్న తండ్రి ఎలాంటి వాడనేది. యోసేపుకు తెలుసు తన కన్న తండ్రి ఏమి చేయగలదని. యోసేపుకు తెలుసు గోతిలో ఉన్న నన్ను భవనానికి చేరుస్తాడు నా దేవుడని. ఈ రోజున శ్రమలు వస్తనేలే అని నువ్వు భయపడద్దు, అది పడద్దు. ఎందుకు తెలుసా? శ్రమ పడిన వాడు సువర్ణంగా మార్చబడతాడు. బంగారాన్ని కరగబెట్టందే ఒక రూపుకు రాదు, వజ్రాన్ని కొయ్యందే అదొక రూపుకు రాదు. అలాగే విశ్వాస యాత్రలో, విశ్వాస జీవితంలో, ఈ పోరాటంలో కనపడినటువంటి సైనికులతో మనం పోరాడుతున్నాం. కనపడినటువంటి ఇన్విజిబుల్ ఏంజల్స్ తో మనం పోరాడుతున్నాం. అవి కనపడని దూతలు, త్రోయబడిన దూతలు. ఆ దూతల దగ్గర నుండి మనము ఏం కోరుకోవాలో తెలుసా? ఏం కోరుకుంటాం? ఆ దూతల దగ్గర నుండి కోరుకుంటాం. దూతల దగ్గర నుండి కోరుకోవడం కాదు, దూతలే మనల్ని కోరుకోవాలి. ఏమో తెలుసా? నీ ప్రార్థన ఆపమ్మా తల్లి అని. ఆమేన్. హల్లెలూయా. నీ ప్రార్థన ఆపమ్మా, నువ్వు స్తుతించడం ఆపమ్మా, ఉళ్ళంతా మంట పడుతుందమ్మా, నీ కొందనాలు నేను వెళ్ళిపోతానమ్మా అన్నాడు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజు నువ్వు స్తుతించడం ప్రారంభం చేస్తే నా దేవుడైనటువంటి దేవుడు, మహోజ్వలమైనటువంటి ఆ స్థానంలో ఉన్నటువంటి పరిశుద్ధుడైన యేసు ప్రభువారు నువ్వు స్తుతించడం ప్రారంభం చేస్తే నీ కుటుంబంలో ఏ అక్కర కావాలో, ఏ అక్కర తీర్చబడాలో, ఏ పరిస్థితులు తారుమారు చేయబడాలో, ఏ పరిస్థితులు మార్చబడాలో, ఏ పరిస్థితులు ఉన్నతంగా మార్చబడి ప్రభువు కోసం తిరగాలని తపన నీలో పుట్టించాలో ఆ పనులన్నీ కూడా ప్రభువే దగ్గర ఉండి చేస్తాడు. ఆమేన్ చెప్పు. బాధపడద్దు, దిగులు పడద్దు, చింతపడద్దు, ఆవేశపడద్దు. ఆయన మాట ఇస్తే తప్పదు. ఒక్క చిన్న విషయాన్ని అడుగుతాను, చెప్పండి. నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డు ముట్టుననిన వాడు ఆయన కనుగుడ్డును ముట్టనిస్తాడా? ముట్టనిస్తాడా? అందుకే వాక్యాన్ని గురించి మనం ఆలోచిస్తుంటే చాలా సార్లు మీ దగ్గర ఈ మాట నేను చెప్పాను. ఒక మహాకవి చెప్పిన మాట, దేవుని జ్ఞానం అండి ఇది. ఆ మాట అనేది ఎలా ఉంటుంది? చదువుతున్నప్పుడు జీవం వస్తుంది. ఆ మాటలు చదువుతుంటే జీవం మనలో ప్రవహిస్తుంది. చదువు రానలు కూడా ఈ రోజున చదువుతున్నారు స్పష్టంగా. ఎక్కడ దాకా ఎందుకు? నా తల్లి కనీసం బడి మెట్టులు ఎక్కలేదు, అలాంటిది ఈ రోజున రాసిద్ది, చదివిద్ది. ఎలాగయ్యా అంటే ప్రభువు ఇచ్చినటువంటి జ్ఞానము,
అది జ్ఞానం, అదొక గవిని. ఎదత్తైదాంచి సమిత్తో అగ్ని రభస్మ సాత్కూరితే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మ సాత్కూరితే కదా. దీని అర్థం ఏంటంటే అర్జునుడు అనేటటువంటి ఒక వీరునితో పలుకుతున్న మాట. ఓ అర్జున, బాగుగా ప్రజ్వలింపబడిన అగ్ని ఒక కట్టెల మోపును ఏ విధంగా బూడిదగా మారుస్తుందో దేవుని జ్ఞానం అనబడే అగ్ని కూడా సర్వ కర్మాన్ని నిర్మూలన చేస్తుంది. ఆమేన్ చెప్పండి. ఈ రోజున మీరు వింటున్నటువంటి ప్రతి మాటలు కూడా మీ జీవితంలో నెరవేర్చబడునుగా. దేవుని జ్ఞానం అనబడిన అగ్నిని మీరు తెలుసుకున్నప్పుడు, ఆ అగ్నిని మీరు పొందుకున్నప్పుడు, ఆ అగ్నిని మీరు మీ హృదయంలోనికి, మీ శరీరంలోనికి ఆహ్వానించినప్పుడు, పరిశుద్ధాత్మ అనబడిన ఆ పరిశుద్ధాత్మ మీలోకి వచ్చినప్పుడు మీలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని సరిచేస్తుంది. ఆ దుష్టత్వాన్ని తీసేసి పరిశుద్ధపరుస్తుంది. ఆమేన్ చెప్పండి. ఇంకా మనం ఇక్కడ పైన చూసినట్లయితే 103వ కీర్తన 5వ వచనాన్ని చదువుదాం ఒకసారి. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఏంటండి? మేలుతో మన హృదయాన్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఎప్పుడు? పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు. ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తుంది అంటే శుద్ధతను మనము పొందుకొని ఉంటే అనుకోని రీతిలో ఆ పరిశుద్ధాత్మ పెంతుకోస్తు దినమున 12 మందికి దిగి వచ్చినట్లుగా వారిని ప్రపంచ దేశాలను గడగడలాడించిన వీరులను ప్రార్థనా వీరులుగా చేసినట్లుగా నిన్ను కూడా నీ కుటుంబంలో, నీ దేశంలో, నీ రాష్ట్రంలో, నీ జిల్లాలో, నీ గ్రామంలో, నీ కాలనీలో ఒక ప్రార్థనా యోధుడిగా మారుస్తుంది. మార్చి ఉన్నతమైన శిఖరానికి చేరుస్తుంది. యోసేపు జీవితాన్ని మనం చూస్తే యోసేపు జీవితం అతలాకుతలం అయిపోయిందండి. ఫరో దగ్గరికి వెళ్ళిందా కూడా కష్టాలు పడుతూనే ఉన్నాడు. మధ్యలో కొంతమంది ఎన్నో 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 చేశారు, కష్టపడ్డాడు, ప్రార్థన చేశాడు. ప్రార్థనకి ఉత్తరం అందింది. ఉత్తరం ఇచ్చే మహనీయుడు క్రీస్తేసుడనే దేవుడు ఉత్తరం ఇచ్చాడు. రాజు కూర్చున్నాడు రాజ్యానికి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు కూడా ప్రార్థన చేయి, చేస్తూనే ఉండు. జవాబు దొరికే వరకు చేస్తూనే ఉండు. జవాబును ఇవ్వకుండటానికి ఆయన వినని దేవుడు కాదు, వినే దేవుడు. ఆయన మాట్లాడకుండా ఉండే దేవుడు కాదు, మాట్లాడే దేవుడు. కాబట్టి నువ్వేం చేయాలంటే ప్రార్థనలో మెలకువతో ప్రార్థన చేయాలి. అప్పుడు ఏమవుతుంది అంటే అనుకోని పరిస్థితులు కూడా అనుకున్న దానికంటే గొప్పగా విడుదలను ప్రభు ఇస్తాడు. ఆమె మాటలను నేను ముగిస్తున్నాను. ఈ రోజున లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను చెప్పే మాట ఏంటంటే మీ సంఘాన్ని, మీ దైవ సేవకుల్ని ప్రభు ప్రేమను సంతోషంగా కన్న చూపిస్తూ